హలో అందరికీ. చల్లచల్లని వెదర్‌లో ఏదైనా వేడిగా తినాలనిపిస్తుందా? అయితే వచ్చేయండి మరి. ఎంతో త్వరగా, ఈజీగా తయారైపోయి సాబుదానా కిచిడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొన్ని బుడ్డలు వేసుకొని అవి దోరగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి వేగాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, ఆలు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక చిన్న టొమాటో మరియు కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ బాగా మగ్గాయి కదా, ఇందులో మనం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 4 to 5 hours నానబెట్టుకున్న సాబుదానాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఇందాక వేయించి పెట్టుకున్న బుడ్డల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సాబుదానా కిచిడి రెడీ. దీన్ని మనం ఒక చిన్న లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ.